అటు కాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను బాగా హల్చల్ చేస్తున్న పేరు కబాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ లింగా లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత హై బడ్జెట్ తో మాఫియా డాన్ క్యారెక్టర్ ప్లే చేసిన సినిమా కబాలి. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే. ఇది భాషా మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫేమస్ డైలాగ్. ఇప్పుడు మళ్ళీ 2 decades తర్వాత మాఫియా డాన్ గా ఆయన కనిపించబోతున్నారు. ఈసారి మరి కరెంట్ పెరగాలి కదా, అందుకే ఒక దెబ్బకే 225 మందిని మట్టి కరిపించేశాడు. కబాలి రిలీజ్ తర్వాత ఇంకా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తారో. అదేంటి 225 మందిని మట్టి కర్పించడం ఏంటి అనుకుంటున్నారా? ఈ గాసిప్ గర్ల్ మిగతా విషయాలు చెప్తుంది కదా, జస్ట్ వెయిట్ అండ్ లిసన్. ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తారో, ఎన్ని సెన్సేషనల్ పంచులు ఇస్తారో అప్పుడే మనం చెప్పలేం. రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ రిలీజ్కి 4 days ముందే 225 వెబ్సైట్స్ కి పంచ్ పడిపోయింది. ఒక్కటేసారి 225 వెబ్సైట్స్ ని బ్యాన్ చేయాలని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు రిలీజ్ చేసింది. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ ని భయపెట్టే డేంజర్ ఏంటి అంటే పైరసీ. మరి ఈ పైరసీ చాలా ఎక్కువైపోవడంతో పైరసీకి అడ్డాగా నిలిచిన 225 వెబ్సైట్స్ ని ఆపేయాలని కబాలి ప్రొడ్యూసర్స్ హైకోర్టులో విన్నవించుకున్నారు. దీనిపై ఎంక్వైరీ చేస్తున్న కోర్ట్ ఆ 225 వెబ్సైట్స్ ని ఆపేయాలని ఆదేశించారు. ఈ పిటిషన్ కబాలి కోసం మాత్రమే కాదని, మొత్తం తమిళ ఇండస్ట్రీని సేవ్ చేసేందుకు అని ప్రొడ్యూసర్ ధాను చెప్పడం హైలైట్ అనే చెప్పుకోవాలి. గతంలో బాహుబలి కోసం కూడా ఇలాంటి ప్రయత్నాలు గట్టిగానే జరిగాయి. ఏది ఏమైనా 225 వెబ్సైట్స్ ని బ్యాన్ చేయించడంలో విజయం సాధించింది కబాలి. మొత్తానికి పైరసీ సైట్స్ అన్నింటికీ కబాలి చాలా గట్టి పంచే ఇచ్చింది. 2 వారాల కిందట మలేషియాలో కబాలి ప్రీమియర్ షో టికెట్స్ అందుబాటులో ఉంచారు. అయితే అప్పటికి ఈ సినిమా రిలీజ్ డేట్ విషయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి గురించి మాట్లాడే సందర్భాలు తక్కువగా ఉంటాయి.